రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో రేషన్ డీలర్లు పోస్టులు అమ్ముకున్నారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గత నెల 29న సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త రేషన్ షాపుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తంగా 58 కొత్త రేషన్ పోస్టులకు 830 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈ నెల 15న ఆదివారం రోజున 765 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. శుక్రవారం సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆర్డీఓ సమక్షంలో అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాగా రేషన్ డీలర్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన నేతలు రేషన్ డీలర్స్ పోస్ట్ ని అమ్ముకుంటున్నారంటూ ఆరోపించారు. రాత పరీక్ష సరైన విధంగా జరగలేదని, పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేయలేదంటూ పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రేషన్ డీలర్ల పోస్టుల భర్తీని నిలిపివేయాలంటూ కోరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రేషన్ షాపులకు వీళ్ళు కొత్తగా నియామకాలు చేయాలి డీలర్లని మొన్న ఎగ్జామ్ నిర్వహించారు. ఎగ్జామ్కు వేల సంఖ్యలో బీఎస్సీ బీఈడి చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు అందరూ దీనికి 10వ తరగతి ఎలిజిబుల్ అయినా పై స్థాయి చదివి బీఈడి, ఎంఏ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా రాసిర్రు. ఈ రాసిన విధానం, పరీక్ష తీసుకున్న విధానం అంతా కరెక్టే ఉంది. కానీ దాన్ని ఇప్పటి వరకు రిజల్ట్ ప్రకటించకుండా షాపుకు 5గురిని పిలుస్తున్నామని పిలిచిర్రు. లేదంటే బీటెక్ చదివిన వాళ్ళు, బీఈడి చేసిన వాళ్ళు ఎవరు లేరు. 10వ తరగతి ఇదివరకు దుకాణం నడిపిన వాళ్ళు పిలుతుర్రు. దీని ప్రక్రియ ఏందా అని అడిగితే వీళ్ళు ఏమంటారు అంటే, మేము 5గురిని సెలెక్ట్ చేసినాం, పిలుస్తున్నాము అని చెప్తున్నారు. వీళ్ళు ఇంటర్వ్యూ లోపలికి అయినాక ఇంటర్వ్యూలో వీళ్ళు క్వశ్చన్లు ఏంటంటే, నీ తండ్రి పేరేంది, నీ పేరేంది, మీ భర్త పేరేంది, మీ భర్త ఏం చేస్తాడు, ఇదానికి ఇంటర్వ్యూకి 20 మార్కులు వేస్తారట. 20 మార్కులు వేసి మిగతా రిటర్న్ టెస్ట్ 80 మార్కులు కలిపి వాళ్ళకి షాప్ అలాట్ చేస్తారట. వీళ్ళు ఏంది సార్ ఇది పద్ధతి ఏంది అంటే, మీరు కోర్టుకు ఓర్రి అని చెప్తున్నారు. అంటే వీళ్ళు డైరెక్ట్ అమ్ముకున్నారు దుకాణాలు. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, గత వారం 10 రోజుల కింద రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జారీ చేయబడ్డది. అది కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మనకు నిరుద్యోగులను 10th క్వాలిఫికేషన్స్ తోటి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తామని 32 మార్క్స్ యొక్క బేస్ మార్క్స్ తోటి మనని ఎగ్జామ్కు కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఉద్దేశంలో ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో తీసుకుంటే పోత్గల్లో రెండు రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉంది. 2 రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు అయితే 2 అప్లికేషన్లు ఇచ్చారు. 2 అప్లికేషన్లు అప్లై చేస్తే 2 హాల్ టికెట్స్ ఇచ్చారు. 2 హాల్ టికెట్లలో ఒకటే రోజు, ఒకటే డేటు, ఒకటే టైం, ఒకటే సెంటర్. ఒక్క ఆస్పిరెంట్ 2 ఎగ్జామ్లు ఒకటే టైంలో ఎట్లా రాస్తారు, ఒకటే సెంటర్లో.